రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌరి. పెద్ద సినిమాకి సంబంధించి రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఏదో ఒక కాంట్రవర్సీ వస్తూనే ఉంది. అయితే కలెక్షన్స్ కూడా ప్రస్తుతానికి అయితే అనుకున్న దానికన్నా మంచి కలెక్షన్స్ వచ్చాయి అనే వార్త అయితే వినిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే అల్లు అర్జున్ ఒక పోస్ట్ పెట్టారు. సో ఆ పోస్ట్ తోనే కలెక్షన్స్ అనేవి చాలా హైగా రీచ్ అయ్యాయి అని. సో అసలు ఆయన ఏం పోస్ట్ పెట్టారు, ఎందుకు డౌన్ అయిన కలెక్షన్స్ ఒకేసారి రైజ్ అయినాయి, సో ఇదైతే మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ సార్. నమస్తే సార్. పెద్ద అసలు ముందు నుంచేనే మనకి ఆ ట్రోల్స్ అవుతానే ఉంది ఆ విషయంలో. సో అంటే అల్లు అర్జున్ ఏం పెట్టారు, అసలు ఆ పోస్ట్ లో ఏముంది, ఎందుకు రైజ్ అయినాయి అనుకోవచ్చు మనం? అల్లు అర్జున్ ఒక ట్వీట్ చేసినాక కలెక్షన్లు పెరిగాయి అని కూడా వార్తలు వస్తుంది. ఎందుకంటే అంతకుముందు అల్లు ఫ్యాన్స్ కూడా దీని మీద నెగిటివిటీ క్రియేట్ చేశారు. ఎప్పుడైతే అల్లు అర్జున్ పోయాడో కొద్దిగా నెగిటివిటీ తగ్గిందని చెప్తున్నారు. అల్లు అర్జున్ ఏంటంటే ఒక ట్వీట్ చేశాడు, అది నేను పెద్ద సినిమా చూశాను, మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ బై రామ్ చరణ్ అని పెట్టాడు. గ్రిట్టి రా ఎక్స్ట్రాడినరీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, గ్రేస్ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అని మై బ్రదర్ అని కూడా పెట్టాడు. అలాగే జగ్గుబాయిని కూడా, జగపతి బాబు పెర్ఫార్మెన్స్ అని కూడా ఇచ్చేశాడు. అట్లాగే జాహ్నవిని, తర్వాత బుచ్చిబాబుని కూడా అప్రిషియేట్ చేస్తూ పోస్ట్ పెట్టాడు. అంటే చాలా గొప్ప సినిమా అన్నట్టుగానే పెట్టాడు అనమాట. అది బాగా వైరల్ అయింది. ఎందుకంటే అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి కాబట్టి అల్లు అర్జున్ పుష్ప అప్పుడు కూడా మెగా అభిమానులు పుష్ప గ్యాంటీగా విపరీతంగా చేయడం, చివరికి పవన్ కళ్యాణ్ కూడా హీరోలు స్మగ్లర్లుగా చేస్తున్నారు. ఒకప్పుడు అడవిని కాపాడే పని హీరోలు చేస్తే ఇవాళ అడవిని నాశనం చేసే స్మగ్లర్ రోల్స్ చేస్తున్నారని ఆయన కర్ణాటకలో మాట్లాడారు. అలాగా గొడవలేని, కానీ అల్లు అర్జున్ ఇలా ట్వీట్ చేస్తానని ఎవరు ఊహించలేదు. మామూలుగా సినిమా ఇండస్ట్రీ కూడా ఎవరు ఈ సినిమాని మెచ్చుకుంటూ మాట్లాడటం లేదు. కానీ ఎప్పుడైతే ఇది అల్లు అర్జున్ చేస్తాడో ఒకసారిగా కొంత పాజిటివ్ అయింది. రెండవది, ఈ ట్రోలింగ్స్ కూడా, కాంట్రవర్సీస్ కూడా సినిమాకి హెల్ప్ అయింది. అందరికీ చూడాలి ఏముంది అసలు, క్లారిఫికేషన్ కోసం చూడటం, లేకపోతే చూడొద్దు అనుకున్న వాళ్ళు కూడా ఈ బజ్జి చూసి అరే ఏముంది ఇంతగా డిస్కస్, మనం వెనకబడిపోతున్నామేమో, మనం కూడా చూడకపోతే ఎలాగా అని చూస్తున్నారు. అలాగే ఇప్పుడు మెల్లగా కలెక్షన్లు కూడా కొంత బెటర్గా ఉన్నాయి. ఇప్పటికి రికార్డ్ అయితే అంటే రెండు కాంట్రడిక్టరీగా ఉంది. ఓవరాల్గా గ్రాస్ కలెక్షన్లు 315 కోట్లని మేకర్స్ చెప్తున్నారు. కానీ శాక్నిల్క్ డేటా ప్రకారం 260 కోట్లే ఉంది 6 రోజులకి, అంటే నిన్నటికి. కానీ హిందీలో ఇది కొద్దిగా కలెక్షన్లు పెరిగాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ జాహ్నవి కపూర్ ఇష్యూ నేషనల్ లెవెల్లో పాపులర్ అయింది. చివరికి జయా బచ్చన్ ఇన్వాల్వ్ అయింది. చాలా మంది అక్కడ మాట్లాడడం మొదలు పెట్టారు. నేషనల్ మీడియా, హిందీ టీవీ ఛానల్స్ అందరూ కూడా పెద్దలో జాహ్నవిని ఇలా చూపించారు, కెమెరా ముఖం మీదకే వెళ్ళట్లేదు, కిందనే ఉంది, ఇలాగంతా వాళ్ళు ఈ వీడియోలో కట్ చేసి షేర్ చేస్తున్నారు. దానివల్ల అక్కడ కూడా తెలియని వాళ్ళకి కూడా తెలిసి అదేంటి పెద్దని చూద్దాం, జాహ్నవిని ఎలా చూపించారని. చివరికి బుచ్చిబాబు క్షమాపణ చెప్పి ఆ సీన్లన్నీ తీసేస్తున్నారని చెప్తున్నారు. సో అందువల్ల హిందీలో కూడా పెరిగింది ఒకటి. రెండోది, ఎలాగో జాహ్నవి సీన్ తీయాలి, జాహ్నవి కపూర్ తీయాలి కదా, ఇంకొన్ని కూడా తీసేద్దాం బాగాలేనివి అని విమర్శలు మనలాంటి వాళ్ళు మాట్లాడినంత చూసి వాళ్ళు ఏవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎమోషన్ ఎఫెక్ట్ ఇంకా లేదు అని కొన్ని యాడ్ చేస్తున్నారు, కొన్ని తీసేస్తున్నారు. అంటే డ్రాగ్ అవుతున్న సీన్లన్నీ తీసేయడం, జగపతి బాబుకి మన హీరో రామ్ చరణ్కి మధ్య ఉన్న సీన్లు ఇంకొంచెం యాడ్ చేయడం, ఆల్రెడీ కట్ చేసేసారు ఎమోషనల్ సీన్లు కొన్ని, అవి మళ్ళీ యాడ్ చేస్తున్నారు. అట్లాగే గౌరీనాయుడు ఫ్లాష్ బ్యాక్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ అనవసరం, అవి తీసేస్తున్నారు. ఇలాగా కొన్ని సీన్లు తీసేయడం, కొన్ని సీన్లు యాడ్ చేయడం అని చేసి దాన్ని మళ్ళీ సెన్సార్కి ఇవ్వాలి. ఎందుకంటే రిలీజ్ అయితే యాడ్ చేస్తే, తీసేస్తే ప్రాబ్లం లేకపోవచ్చు, కానీ యాడ్ చేస్తే సెన్సార్కి ఇవ్వాలి కాబట్టి సెన్సార్కి మళ్ళీ చేయించి వీకెండ్కి అంతా మళ్ళీ దాన్ని తీసుకురావాలనేది వీళ్ళ ప్లాన్. అంటే కొంత బడ్జీ ఉంది, నెగిటివిటీ ఉంది, దాని నెగిటివిటీని మనం అధిగమించి ముందుగా ఎలా వెళ్ళాలి అన్న ఒక యాంగిల్లో మొత్తం టీం పనిచేస్తున్నారు. సో ఆ రకంగా ఇది కొంత లెంగ్త్ కూడా తగ్గే అవకాశం ఉంది. ఎక్కువ మంది లెంగ్త్ ఎక్కువ హాఫ్ అన్ అవర్ కట్ చేయొచ్చు అనేది ఎక్కువ మంది చెప్తున్నారు. సో ఆ రకంగా తగ్గించేసి లెంగ్త్ని అవసరమైన చోట కొద్దిగా 1-2 సీన్లు యాడ్ చేసి, అట్లాగే దీని మీద ఆదివాసీ సంఘాలు కూడా
15 చోట్ల మమ్మల్ని అవమానకరంగా కొండ నా కొడుకు ఇవన్నీ మాట్లాడారని చెప్తున్నాడు. అక్కడ కూడా ఏమన్నా కుదిరితే అంటే తీసేస్తే ఇది ఇబ్బంది లేదు అనుకునే చోట కొన్ని తీసేద్దాము, ఎందుకంటే వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలి, లేదంటే ఆల్రెడీ అట్రాసిటీ కేసు పెట్టారు. సో ఇవన్నీ ఉన్నాయి కదా అని ఇప్పుడు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. నిన్న కలెక్షన్లు మనం చూసుకుంటే ఇప్పటి వరకు ముందుగా ఒకసారి డే 0 నుంచి ఇప్పటి వరకు డే 0 అంటే ప్రీమియర్ వేసిన రోజు జూన్ 3వ తేదీ 18,50,00,000 వచ్చింది నెట్. ఇవన్నీ కూడా ఫస్ట్ డే కలెక్షన్లు, థర్స్డే కలెక్షన్లు 51 కోట్లు వచ్చింది. ఇది హైలైట్ అనమాట. ఈ ఓపెనింగ్స్ ఎక్స్ట్రాడినరీగా రావడం వల్లనే ఈ సినిమా కొంచెం కనీసం మర్యాదగా కలెక్షన్లు ఉన్నాయి, లేకపోతే చాలా ఘోరంగా ఉండేవి. రెండో రోజు 26 పడిపోయింది, 47% పడిపోయింది, 26,90,00,000. మూడో రోజు కొద్దిగా పెరిగింది సాటర్డే కాబట్టి 29,10,00,000. నాలుగో రోజు ఇంకా బాగా పెరిగింది 32,15,00,000. ఐదో రోజు మళ్ళీ డమాల్, మండే కదా, మండేకి డమాల్ అయింది 12,05,00,000 మొన్న. నిన్నేమో 9 కోట్లకు పడిపోయింది. వీకెండ్ కలిసి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు డౌన్ అయింది. మళ్ళీ వీకెండ్ లోపల దాన్ని ఇంకొంత పెంచేది, ఎలా పెంచాలనేది వాళ్ళు కసరత్తు చేస్తున్నారు. ఇక తెలుగులో నిన్న కలెక్షన్లు వచ్చి 7,75,00,000, 29% ఆక్యుపేషన్, అంటే చాలా దారుణంగా పడిపోయింది. హిందీలో కొద్దిగా పెరిగింది. హిందీలో మొన్న ఫస్ట్ డే 3 కోట్లు చేసింది, మళ్ళీ బాగా పడిపోయింది. మళ్ళీ నిన్న హిందీలో 1,65,00,000 చేసింది. అదేమన్నా కొద్దిగా పెరిగితే వీళ్ళకి ఊరట, కానీ పెరుగుతున్నా లేదు చూడాలి. తమిళనాడులో దారుణంగా పడిపోయింది, 15,00,000 వచ్చింది. కర్ణాటకలో 7,00,000, కేరళలో 3,00,000. కాబట్టి ఇక్కడంతా కూడా కౌంటబుల్ కాదు ఇవన్నీ. హిందీ కొద్దిగా ఏమన్నా పికప్ అయితే ఈరోజు రేపు కొద్దిగా సేవ్ అవుతుంది. సో ఇక్కడ ఇప్పటి వరకు ఇండియా నెట్ మాత్రం 179 కోట్లు, ఓన్లీ ఇండియా. మొత్తం ఓవరాల్ గ్రాస్ అకార్డింగ్ టు sacknilk.com 261,23,00,000. ఓవర్సీస్ లో 48 లక్షలు గ్రాస్. బడ్జెట్ బడ్జెట్ ఇంకా బడ్జెట్ తీర్చుకోవాలి. మామూలుగా మనకి ఇప్పుడు 500 కోట్ల గ్రాస్ టార్గెట్ తో ఇది వెళ్తుందండి. ప్రీ బడ్జెట్ ఏమో 350 కోట్లు. 350 కోట్లలో 220 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది, ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్. అంటే కనీసం 225 కోట్లు ఇది షేర్ రావాలి. అది వచ్చే పరిస్థితి ఇప్పటికైతే కనబడలేదు. పెరిగితే చెప్పలేము. యాజ్ అండ్ టుడే కొన్న వాళ్ళు చాలా చోట్ల లాస్ అయ్యే కార్యక్రమం జరుగుతుంది. ప్రొడ్యూసర్ సేఫ్ అయ్యిండొచ్చు, అది వచ్చేసింది. చాలా మంది ఇక్కడే చూసేస్తారు. అది కూడా క్వాలిటీ బ్యాడ్ గా ఏమి లేదు, సౌండ్ బాగానే ఉన్నాయి. కాబట్టి అది కూడా దెబ్బ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ కాంట్రవర్సీలు ఏమున్నాయని థియేటర్ దాకా పోయి 1,000 రూపాయలు 2,000 ఖర్చు పెట్టుకొని చూడాలని పరిస్థితి లేదు. రెండోది వర్షాలు స్టార్ట్ అయినాయి, అది కూడా దెబ్బ. వర్షాలు స్టార్ట్ అయినప్పుడు కూడా పోవాలనుకునే వాళ్ళు కూడా ఇంట్లో చూసేద్దాం లేదా అని అంటారు. మామూలుగా ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూపుల్లో అక్కడెక్కడో పెట్టేశారు. ఎందుకంటే ఇవాళ సినిమాని దాదాపు చాలా మంది 70% మంది సినిమాల్ని దీంట్లో చూస్తారు, ఫోన్లలో చూసేస్తారు. సో కాబట్టి ఫోన్లలో షేరింగ్ కూడా డేటా ఇప్పుడు తక్కువకి వస్తుంది. 1 GB 2 GB షేర్ చేయడం పెద్ద విషయం కాదు, షేర్ చేసేసుకుంటున్నారు. సో ఎక్కడెక్కడ వాళ్ళు కూడా అడుగుతున్నారు ఎక్కడ వెబ్సైట్ లో ఉందా అని. సో బస్సులో కూడా మధ్య వేసేసారు కదా, వేసేస్తున్నారు. కాబట్టి వర్షాలు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ప్రాబ్లం ఏంటంటే పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది, పాన్ ఇండియా కలెక్షన్ లేవు. ఓన్లీ ఇక్కడే తెలుగే మోయాలి. తెలుగు మోసేంత పరిస్థితులు ఇప్పుడు నిన్న ఓన్లీ ఓవర్సీస్ లో తీసుకుంటే జస్ట్ ఓవర్సీస్ లో దారుణంగా పడిపోయిందండి. 1 కోటి రూపాయలు మాత్రం వచ్చింది నిన్న. అంటే ఓవర్సీస్ లో కూడా దీని బడ్జెట్ ఏమి లేదు. అందువల్ల ఇది కొంత ఇబ్బందికరమే. కాకపోతే ఇప్పుడున్న సౌత్ ఇండియాలో దీని రికార్డులు అంటున్నారు 315 కోట్లు. ఆ రికార్డులు కాదు, దీని అసలు హిట్ ఆఫ్ ఫ్లాప్ అని చెప్పాలంటే ముందు ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు వెనక్కి రావాలి. ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు వెనక్కి ప్రొడ్యూసర్కి వస్తాయి. కానీ కొన్న వాళ్ళ పరిస్థితే ఇక్కడ ఇంపార్టెంట్. అంటే బిజినెస్ ఎంత అయిందో అంత రికవర్ అయితేనే అది సినిమా హిట్ లెక్క. ఆ రకంగా ఇప్పటికైతే అది లేదు. ఇంకేమన్నా పెరిగితే రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా దగ్గరికి వచ్చి ఆగిపోతుందేమో అనిపిస్తుంది.